4.5 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసి అలసిపోయి ఉన్న మాకు ఈ ఎలక్షన్ రిజల్ట్ ప్రజలందరూ ఓటు రూపంలో చెప్పారండి. అందరికీ అమరావతి రాజధాని కావాలి అని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి ప్రజలందరూ వాళ్ళే నిరూపించుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు కానీ, ఆయన చేసిన మోసాలు కానీ అన్నీ తిరిగి ఆయనకే బౌన్స్ అయ్యాయండి. ఆయన ఎన్ని కుట్రలు చేసినా సరే అమరావతిని ఆపలేరు అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. నీకు రాజకీయ భవిష్యత్తు కావాలి అంటే ఇక్కడ పగలు ప్రతీకారాలు వదిలేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయి, 3 రాజధానులు 3 ముక్కల అటులు ఇవన్నీ చేతకాని మాటలు అని చెప్తూనే ఉన్నాం. ఈరోజు అలానే ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 11 సీట్లకు పరిమితం అయ్యేంత ఖచ్చితమైన తీర్పు ఇచ్చారండి ప్రజలు. ఆ తీర్పుని ఈరోజు అందరం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ తీర్పు ఇది. ఈ అమరావతిని తిరిగి చంద్రబాబు నాయుడు గారు తిరిగి నిర్మిస్తారు, ఆయన ద్వారానే ఇది అభివృద్ధి చెందుతుందనడానికి నిదర్శనం. ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే 3 రోజుల ముందు నుంచే, గెలిచిన తర్వాత 2 రోజులకే కారు చీకట్లండి. అమరావతిలో రాత్రి 7 గంటల తర్వాత వెళ్ళాలంటే 25-30 సంవత్సరాల క్రితం ఈ రోడ్లు ఎలా ఉండేవో, దొంగలు 7 తర్వాత వస్తే దొంగలు కొడతారేమో అట్లా ఉండేవి ఆ రోడ్లు. అలా చేశాడు మళ్ళీ తిరిగి. చుట్టూ తుమ్మ చెట్లు, అడవుల్లాగా, లైట్లు కూడా లేకుండా భయంగా ఉండేవి ఈ రోడ్లో వెళ్ళాలంటే. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 2 రోజులకే ముందు లైట్లు పెట్టడంతో స్టార్ట్ చేశారండి. తర్వాత ప్రొక్లైన్లు వచ్చాయి. ప్రొక్లైన్లతో ఇక్కడ పగలు రాత్రి తేడా తెలియకుండా పనులు జరుగుతున్నాయండి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచి ఎలా చేస్తున్నారంటే, ఈరోజు ఛార్జ్ తీసుకుంటున్నారు సెక్రటేరియట్లో. ఛార్జ్ తీసుకున్న తర్వాత అధికారికంగా ముఖ్యమంత్రి పీఠంలోకి వచ్చిన తర్వాత ఎంత బాగా డెవలప్ చేస్తారో అనేది మా అందరికీ అర్థమైపోతుంది. ఆయనే మీడియాల ముందుకు వచ్చి మీకు నేనున్నాను, నేను విన్నాను అని ఇలాంటి కబుర్లు, కళ్ళబొల్లి కబుర్లు చెప్పట్లా, చేతలతో చూపిస్తున్నాడు ఆయన పనితనం ఏంటో. మాకు అప్పుడే అర్థమైపోయింది. కాబట్టే నిన్నటితో మా ఉద్యమాన్ని ఆపేశామండి. ఇన్ని రోజులుగా మాకు ఆదరించిన ఈ రాష్ట్ర ప్రజలందరికీ, మా వెన్నంటూ ఉండి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ, మా బాధలు విని బాధపడి మాకు సానుభూతి తెలిపిన వాళ్ళకైనా సరే మేము రుణపడి ఉన్నామండి. ఆంధ్రప్రదేశ్ని కాపాడారు మీరు. ఏదో మా అమరావతి రైతులకు లాభం చేయడం కాదు, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకున్నాము, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకున్నామండి. ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి ద్వారానే మళ్ళీ అమరావతి వెలుగొందుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందండి.